హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. బాయిల్ చేసిన ఎగ్లు 5 తీసుకున్నాను. మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు. అలాగే పెద్ద టమాటాలు 3 బాయిల్ చేసి పేస్ట్ చేసుకున్నాను. కొంచెం హోల్ గరం మసాలా, 3 ఆనియన్లు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన వెంటనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకుంటే కళాయికి గుడ్లు అతుక్కోకుండా వస్తాయి. ఫస్ట్ మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి. ఇలా రెడ్గా వేయించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో వచ్చేసి పక్కన పెట్టుకుందామండి. అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వీటన్నింటినీ ఫ్రై అవ్వాలండి. కొంచెం చిటపటలాడిన తర్వాత మనం మసాలా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నామండి. ఇందాక మనం గుడ్లు వేయించడానికి కొంచెం వేసాము, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం. తర్వాత కూరలో చూసుకొని వేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ ఫ్రై అయిందండి. ఇప్పుడు మన ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. దీంట్లోనే కరివేపాకు వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మూత పెడదాం. చూడండి, ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా ఉడకబెట్టి పీల్ తీసిన పేస్ట్ వేసుకుందామండి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాయిల్ చేస్తాం కాబట్టి. 1 నిమిషం ఫ్రై అయితే సరిపోద్ది. ఈ స్టేజ్లోనే కారం వేసుకుందామండి. మీరు తినే టేస్ట్ని బట్టి మీరు చేసే కర్రీలో వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ఇవన్నీ వేయించి పెట్టిన ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మెల్లగా ఫ్రై చేసుకోండి. ఇలా దీనికి సరిపడిన వాటర్ వేసుకుంటే సరిపోయింది. 1 గ్లాసు, ఇంకొక 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ అన్నీ బాయిల్ చేసినవి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా వేసుకొని ఒకసారి ఇలా మెల్లగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. కర్రీ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, దగ్గరికి అయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోతే వేసుకోవచ్చండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, వేసుకుంటున్నాను. గరం మసాలా అండి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు మూత పెడదామండి. మూత పెడితే మన కర్రీ రెడీ అయిపోద్ది. 2 నిమిషాలు మూత పెడతాం. మూత తీసి చూద్దామండి.
ఇదిగోండి మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా వీడియో మొత్తం చూసి తయారు చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతేనండి, చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి.